పేరు కూడా ఊళ్ళోకి వస్తుందని చెప్తున్నారు. సో త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇది అంతా రాజకీయం అన్న. వాళ్ళ పార్టీ ఉన్నప్పుడు వీళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు అరెస్ట్ చేశారు. ఒక రాజకీయం అనేది నడుస్తుందన్న ఫీలింగ్ కలుగుతుంది. వాళ్ళ మీడియా ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా అదే అంటున్నారు, నా గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది, నేను అందరినీ అరెస్ట్ చేస్తాను. ఆ మాట అనగానే ఎట్లా అనిచ్చింది జనానికి, ఏదంతా రాజకీయ నాయకులు వాళ్ళు తన్నుకుంటున్నారు అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ సిబిఐ గానీ వీళ్ళు ఎంక్వైరీ గానీ పూర్తి అనేది రావట్లేదు కదా. కోర్టుకి వెళ్తుంది, సంవత్సరాల తరబడి పెండింగ్ పడిపోతుంది. ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు 4 రోజులు అరెస్ట్ చేస్తున్నారు, 16 నెలలు జైల్లో పెడుతున్నారు, బయటికి పంపించేస్తున్నారు. అది ఒక శిక్ష అనేది, ఒక కేసు పూర్తయింది అనేది మన దేశ చరిత్రలో లేదు. అయితే ఇది అక్రమ అరెస్ట్ అని మీరు అంటారా? అట్లాగే అనాలి కదా, అక్రమ అరెస్ట్ అనాలి. ప్రూఫ్స్ అయితే ఇప్పుడు ఎన్నో రోజులు మొత్తం రెడీ చేశారని సిట్ గారు చెప్తారు. సిట్ తరపున అధికారులు అందరూ చెప్తున్నారు, వెల్లడించారు. నిన్న ఆయన అంబటి రాంబాబు గారు ఏ సాక్ష్యాలు లేవు, ఊరికే జైల్లో పెట్టి ఒత్తిడి చేయడానికి తప్ప ఏమీ లేవు అని అంబటి రాంబాబు గారు అంటున్నారు. ఆయన ఒక లీడరే కదా, ఆయన కూడా వచ్చి అంటున్నాడు. మరి ఎన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టారు, ఇక్కడ నుంచి హవాలా డబ్బుగా పంపించి దక్షిణాఫ్రికాలో, ఆఫ్రికాలో, దుబాయ్లో బాగా పెట్టుబడులు పెట్టారు అన్నారు. ఆ బిజినెస్ దాన్ని బయట పెట్టండి, బయట పెట్టి ఇలా జరిగిందని లోకానికైనా చూపించాలి కదా. శిక్ష అయిపోయినా కానీ లోకానికి చూపించాలి కదా, ఎవరు చూపించలేదు. 2 రోజులు అడావుడి ఉంటుంది, 3వ రోజు మీడియా వాళ్ళు ఎవరు చూపించలే, కామన్ అయిపోతుంది. జనానికి ఏంటంటే ఇదంతా కామనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు ఈ రాజు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఏమంటున్నారు, ప్రతిపక్షం చేస్తుంది నా మీద, నా వాళ్ళందరినీ అదే అనుకుంటారు, నిజమే అనుకుంటారు జనం. ఫోన్ వస్తుంది.